హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము శంకర్పల్లిలో ఉన్న మరకతలింగం టెంపుల్కి వెళ్ళామండి. అక్కడ టెంపుల్ చాలా విశేషమైనది. మరకతం లింగం అనేది. ఇప్పుడు మేము ఆటోలో టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ టెంపుల్ దగ్గర చండియప్ప అనే ఒక విలేజ్లో ఉంది. సో మాకు మధ్యదారిలో కాటన్ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కనిపిస్తే అడిగితే మాకు ఇచ్చారండి. సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అసలు మాకు 1 రూపీ కూడా ఛార్జ్ చేయలేరు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఇట్లా వెజిటేబుల్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్ అవన్నీ కూడా అమ్ముతున్నారు, బాగా రీజనబుల్ రేట్. అండ్ ఇంకొచ్చేసి ఇది టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్లోకి వెళ్తూ ఉంటుంటే మనకి ఫస్ట్ చాలా సరౌండింగ్స్లో చాలా బాగుంది. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మన కాలభైరవ గారి దర్శనం ఇస్తారు మనకి. ఇక్కడ చూడండి అంత లైన్ ఉంది కదా, అది అక్కడ నుంచి మనం స్ట్రైట్ వెళ్తుంటే లోపల మన శివయ్య కొలువై ఉన్నారు. హరహర మహాదేవ్ శంభో శంకర. మరకత లింగం. ఈ మరకత లింగం గురించి మనం ఇక్కడ పూజ చేసే అయ్యగారిని అడిగి తెలుసుకుందాం. సంపృతో వాగర్ధ ప్రతిపదే జగత పితరో వందే పార్వతీ పరమేశ్వరో. ఈ యొక్క మరకత శివలింగేశ్వర స్వామి దేవస్థానం శంకర్పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో ఉంటుంది. ఈ యొక్క లింగానికి మీరు దర్శించినట్టయితే కొన్ని కోట్ల శివాలయాలు దర్శించినటువంటి ఫలితం లభిస్తుంది. అలాగే ఇది మరకతంతో కూడి ఉన్నటువంటి మరకత శివలింగం. ఈ యొక్క మరకతము బుధ గ్రహానికి సంబంధించిన ఈ బుధ గ్రహంలో ఉన్నటువంటి మరకత శివలింగాన్ని దర్శించినట్టయితే మీ వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్యంలో అభివృద్ధి, విద్యా చదువులో మీ పిల్లలకు కానీ ఇలాంటి చదువులో ఇబ్బంది ఉన్న ఈ యొక్క లింగాన్ని కనుక దర్శించినట్టయితే మీకు తప్పకుండా కోరిన కోరికలు అనేటివి ఫలిస్తాయి. ఈ యొక్క లింగాన్ని కనుక మీరు దర్శించి అభిషేకించుకున్నట్టయితే తప్పకుండా కోరిన కోరికలు అనేవి ఫలిస్తాయని ఇక్కడికి వచ్చే భక్తులకు నమ్మకం. సంతానం లేని వారికి, అలాగే వివాహం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి అభిషేకించినంత మాత్రమే వాళ్ళకు తప్పకుండా వివాహం అనేది జరుగుతుంది, సంతానం అనేది జరుగుతుంది. ఈ యొక్క లింగాన్ని దర్శిస్తే కొన్ని కోట్ల శివాలను దర్శించినటువంటి ఫలితం లభిస్తుంది. ఈ యొక్క మరకతంతో ఉన్నటువంటి లింగానికి బ్రహ్మసూత్రం కలిగి ఉంటుంది. కావున ఇది చాలా శక్తివంతమైనటువంటి లింగం అని చెప్తుంటారు. అయ్యగారు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు గుడి గురించి. తర్వాత మేము శివయ్యకి ఇట్లా అభిషేకం చేసుకున్నాము. చాలా బాగా అనిపించింది. చేతులారా శివయ్యని అలా ముట్టుకొని అభిషేకం చేసి మాకు సేవ కూడా చేసే ఒక అవకాశం మాకు ఈరోజు లభించింది మాకు. తర్వాత మేము ఇదంతా గుడి సరౌండింగ్స్ బ్యాక్ సైడ్ అక్కడ దీపాలు అందరూ వెలిగించుకుంటున్నారు. అక్కడ ఉసిరి చెట్టు ఉంటే చాలా బాగుంది గుడి, చాలా పీస్ఫుల్గా. అన్నదానాలు డైలీ అన్నదానం, నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుందంట టెంపుల్లో. పక్కకి పచ్చని పొలాలు. తర్వాత మేము కూష్మాండ దీపం వెలిగించాము కాలభైరవకి, అమావాస్య కదా. సో అందుకే ఇది ఒకటి మరకత లింగం దగ్గర ఇది ఒక మిరాకిల్ అనమాట. మనం ఏదైనా కోరుకొని ఆ స్టోన్ మీద చేయి పెడితే ఆ స్టోన్ అనేది మనకి రొటేట్ అవుతే ఆ కోరిక మనకి నెరవేరుతుంది. ఆ కాలభైరవ మనకి యాక్సెస్ ఇస్తారనమాట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ స్టోన్. నాకు చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం. ఫస్ట్ టైం నేను వీడియో రికార్డ్ చేయలేదు. దిస్ ఈజ్ మై సెకండ్ టైం. నేను ఆ స్టోన్ మీద అట్లా పెట్టేసరికి తిరిగింది. చాలా హ్యాపీ అనిపించింది మాకైతే. వీ ఎంజాయ్డ్ దిస్ టెంపుల్ ట్రిప్ అనమాట. అసలు వెళ్ళాము, ఆ సేవ అసలు అబ్బబ్బబ్బా ఎవ్రీథింగ్. ఇట్స్ అ బిగ్ మిరాకిల్ లాగా ఉంది మాకు ఈ టెంపుల్ దర్శనం.